ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా 5వ మ్యాచ్లో గెలిచిన ఆరెంజ్ ఆర్మీ 6వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే ముంబై ఇండియన్స్ జట్టు కీలకమైన బ్యాటర్ అయిన ర్యాన్ రికల్టన్ సెంచరీ కొట్టినప్పటికీ కూడా తన ఒక పోరాటం వృధా అయింది. ఇక హైదరాబాద్ జట్టు బ్యాట్స్మెన్స్ అయిన క్లెసెన్, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరూ కూడా మ్యాజిక్ చేసేశారు. ఒక్క దెబ్బకి ముంబై ఇచ్చిన భారీ లక్ష్యాన్ని కూడా ఛేదించేశారు. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ముంబై ఇండియన్స్కు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ఐపీఎల్ చరిత్రలోనే రెండవ అతిపెద్ద చేసింగ్ రికార్డును సొంతం చేసుకోవడంతో పాటు లీగ్లో 100 విజయాల మైలురాయిను అందుకుంది. మరోవైపు పేలవమైన బౌలింగ్, చెత్త ఫీల్డింగ్తో ముంబై ఇండియన్స్ మూల్యం చెల్లించుకుంది. అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. ర్యాన్ రికల్టన్ 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్లతో 123 పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే అజేయమైన శతకంతో రాణించగా, విల్ జాక్స్ 22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 46 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 31 పరుగులతో దూకుడుగా ఆడగా, సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే 2 వికెట్లు తీశాడు. ఇషాన్ మలింగ, సకీబ్ హుస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి తలా ఒక వికెట్ తీసుకుంటూ వెళ్లారు. అయితే 244 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఫామ్ లేమితో బాధపడిన ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లో జోరందుకున్నాడు. అయితే అతను ఇచ్చిన 3 క్యాచ్లను ముంబై ఇండియన్స్ ప్లేయర్ నమన్ ధీర్ వదిలేశాడు. 1 కాదు, 2 కాదు, 3 క్యాచ్లను వదిలేశాడు. అయితే ఈ క్యాచ్ కాస్త కష్టమైనా పూర్తి చేయలేకపోయాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో 2 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ట్రావిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్ను నమన్ ధీర్ అందుకోలేక చేతులెత్తేశాడు. అతని చేతి వేళ్లను తాకుతూ బంతి సిక్సర్గా వెళ్ళిపోయింది. అల్లా గజన్ఫర్ బౌలింగ్లో 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ట్రావిస్ హెడ్ ఇచ్చిన మరో క్యాచ్ను కూడా నమన్ ధీర్ వదిలేశాడు. అశ్వనీ కుమార్ బౌలింగ్లో 48 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మూడోసారి మళ్ళీ ట్రావిస్ హెడ్ క్యాచ్ని ఇచ్చిన అది కూడా నమన్ ధీర్ జారవిచ్చాడు. లిటరల్గా చెప్పాలి అంటే ఈ మ్యాచ్ని నమన్ ధీర్ చేతులారా 3 క్యాచ్ల రూపంలో వదిలేశాడు. క్యాచ్ అందుకున్న సంయమనం కోల్పోయి బౌండరీ లైన్పై పడిపోయాడు. దాంతో ఇది కూడా సిక్సర్గా మారింది. ఈ అవకాశాలతో ఇంకేముంది, ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అభిషేక్ శర్మతో కలిసి 8.4 ఓవర్లలోనే తొలి వికెట్కు 129 పరుగులు జోడించి మ్యాచ్ను ముంబై నుంచి లాగేసుకున్నాడు. ట్రావిస్ హెడ్ క్యాచ్లు గనక పట్టి ఉండుంటే అట్లీస్ట్ 1 కానప్పుడు రెండోదైనా అసలు ఫలితం మరోలా ఉండేది. సెంచరీ దిశగా సాగిన ట్రావిస్ హెడ్ను హార్దిక్ పాండ్యా అవుట్ చేసిన హెన్రిచ్ క్లెసెన్, నితీష్ కుమార్ రెడ్లు ఇక చెలరేగిపోయారు. నితీష్ అవుట్ అయిన సలీల్ అరోరాతో కలిసి క్లెసెన్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. దాంతో ఇక ఇతను అంటే ర్యాన్ రికల్టన్ చేసిన పాపం పోరాటానికి ఒక అర్థం లేకుండా పోయింది.